గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాద స్థలాన్ని పరీక్షించిన తర్వాత అంజయ్యనగర్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎవరిని విపక్షించేది లేదన్నారు. 50 గజాల్లో భవనాలు కట్టి హాస్టళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. సాజిద్ అనే వ్యక్తి ఇల్లు కట్టి విక్రయిస్తున్నారని, ప్రస్తుతం బిల్డర్ సాజిద్ పరారీలో ఉన్నాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అంజయ్యనగర్లో బిల్డింగ్ నిర్మాణంలో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారు. కేవలం 50 గజాల్లోనే 7 అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా 2 నెలల్లోనే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. అధికారులు ఎక్కడ అడ్డుపడతారో అని నాణ్యత లేకుండా వేగంగా నిర్మాణం చేపట్టారు. దీంతో భవనం నిర్మాణం పూర్తి కాకముందే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. గచ్చిబౌలి ఘటనకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, అధికారులందరూ చేరుకున్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించి, లోపాలకు సంబంధించి గతంలో ఏదైనా ఫిర్యాదులు ఉన్నాయా, అసలు ఏ అనుమతి లేకుండా ఈ భవనాన్ని ఎలా నిర్మించారు, నాలాకు అత్యంత దగ్గర ఆనుకొని ఉన్నటువంటి ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హైడ్రా కమిషనర్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అతను మాట్లాడేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు కీలకం. ఎందుకంటే హైడ్రా ఈ భవనాన్ని అంతా కూడా పరిశీలించింది. విననా ఏనే కూడా పెట్టండి. మళ్ళీ ఇంగ్లీష్ అని వాళ్ళు ఇంకోటి చెప్పిన వాళ్ళు రైట్. ఓకే, సో మనం ఇప్పుడు అందరం కూడా జయదర్శి రెసిడెన్సీలో ఉన్నాము. ఈ జయదర్శి రెసిడెన్సీ దీన్ని ఆనుకొని ఇదంతా వైట్ ఫీల్డ్ ఏరియా అంటారు. దీనికి ఆనుకొని అంజయ్య నగర్ లేఅవుట్ ఉన్నది. ఈ అంజయ్య నగర్ లేఅవుట్ అంతా కూడా అక్కడ మీరు చూస్తున్నాం. మన అంజయ్య నగర్ లేఅవుట్ లో బిల్డింగ్ ఏదైతే దాదాపు 7-8 అంతస్తులు ఉన్న బిల్డింగ్ ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో అది కూలి 2 చనిపోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మేడం గారు, అండ్ అట్లానే పోలీస్ నుంచి వాళ్ళ ఉన్నతాధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ అందరూ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మేమంతా కూడా ఇక్కడ పూర్తిగా చూసిన తర్వాత ఇక్కడ చాలా వరకు హాస్టల్స్ అన్ని కూడా రావటము, ఈ నాలా ఎంబటి కూడా నాలా మీద చాలా కట్టి అండ్ నాలా కాకుండా పక్కన కూడా ఉన్నటువంటి ఏరియాస్ కూడా కట్టడం జరిగింది. అన్ని కూడా 50 గజాల్లో 6 అంతస్తులు 7 అంతస్తులు సెట్ బ్యాక్లు లేవు. బిల్డింగ్ కూడా ఆనుకొని ఉన్నాయి. హాస్టల్స్ కిందంతా కూడా ఏదైతే కిచెన్స్ అవి కూడా అటు వాళ్ళ కిచెన్ పెట్టి దాన్ని కూడా చాలా డేంజరస్ గా ఉంది. అంటే ఎక్కడ ఏ ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ, ఇట్లా బిల్డింగ్ సేఫ్టీ నామ్స్ కానీ, లేకపోతే ఎటువంటి సేఫ్టీ నామ్స్ లేకుండా ఇవన్నీ హాస్టల్స్ పెట్టి ఒక్కొక్క బిల్డింగ్ దాదాపు చిన్న బిల్డింగ్ 50 గజాలు వాళ్ళు రెంట్స్ తీసుకున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ బిల్డింగ్ మెయిన్ గా దీనికి వచ్చేసి సాజిద్ అని ఇతను ఇట్లాంటి పక్కన కూడా 1-2 బిల్డింగ్స్ అతనే కట్టినాడని కూడా చెప్తున్నారు. అవన్నింటిలో కూడా ఒక్కొక్క బిల్డింగ్ 8-8 లక్షలు రెంట్లు తీసుకున్నారని కూడా చెప్పినారు. సో ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ విత్ టౌన్ ప్లానింగ్ అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే అనాథరైజ్డ్ ఈ నాలా ఎంబటి ఉన్నటువంటి ఇవన్నిటి కూడా అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి వాటిని కూడా దాదాపు 10 పైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా అట్లానే డ్యామేజ్ అయినాయి. బిల్డింగ్స్ కూడా కొన్ని ఈ బిల్డింగ్ పట్టడం వల్ల ఆ పక్క బిల్డింగ్లన్నీ డ్యామేజ్ అయినాయి. అవి కూడా చాలా అంటే దాన్ని ఖాళీ చేయించి అన్నింటిని కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. అది ఖాళీ చేయకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి దాంట్లో నివాసం ఉన్న వాళ్ళకి కూడా చాలా డేంజర్ అనమాట. అలా ఉన్నాయి. దానికి ఆనుకొని దాదాపు 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ మనం ఉన్నటువంటి జయదర్శిని రెసిడెన్సీలో కూడా బిల్డింగ్ కూలటం తోటి ఆ బిల్డింగ్ దానికి సంబంధించిన డబ్బులు కానీ ఆర్ వాట్ ఎవర్ బోల్డర్స్ పెద్ద రాళ్లు కూడా ఆ రాళ్లు ఇవన్నీ కూడా వచ్చి దీంట్లోకి పట్టడం, అంటే గోడ కూడా వీళ్ళ గోడలు కూడా మొత్తం విరిగిపోయి దీంట్లో
ఉన్న వాళ్ళకి కూడా దాదాపు ఎవరికి లక్కీగా ఏమీ కాలేదు, కానీ ఇంజరీ కొంతమంది అయింది కానీ బట్ లక్కీగా ఎవరికి ఏమీ తీవ్రమైన ఇబ్బందులు ఏమీ లేదు. బట్ ఏదైనా కానీ కూడా ఇటువంటి దురదృష్టం ఇట్లాంటి సంఘటనలు అండ్ వీల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ ఇట్ అలాంగ్ విత్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కలిసి ఇప్పుడు కొంతసేపట్లో, ఎందుకంటే ఆ బిల్డింగ్స్ ఇమీడియట్ గా తీయకపోతే అవి కూలి మళ్ళీ ప్రమాదం ఉంటుంది కాబట్టి గంట 2 గంటలోనే మేము వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. బిల్డర్ మీద ఆల్రెడీ పెడుతున్నారు. పక్కన ఉండడంతో కుంగిపోయింది అనుకోవచ్చా? నాలా పక్కనోడు అతను ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్స్ 7-8 అంతస్తులు అయ్యేటప్పటికి పోయేది ఫౌండేషన్ ఎంత ఒక 2-3 అంతస్తులకు కావాల్సిన ఫౌండేషన్ వెళ్తారు వాళ్ళు. బట్ ఆ కింద అంతా ఇక మట్టే ఉంటుంది. అది ఎవడైనా పక్కనోడు ఇంకొంచెం లోతుకెళ్ళి సెల్లర్ తీస్తే కనుక ఈ పక్కది లూజ్ అవ్వటము, లేదా ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ దీంతో కూడా లూజ్ అయ్యి పడిపోవటాలు ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వీటి మీద యాక్ట్ చేస్తాము. విత్ ఫ్లాట్ వాళ్ళని కూడా ఈ సి బ్లాక్ వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని ఖాళీ చేసి పక్క వాళ్ళకి వేరే ఫ్లాట్స్కి వెళ్ళమని చెప్పాము. ఆ బిల్డింగ్ కూడా స్ట్రక్చరల్ స్ట్రెంత్ అసెస్ చేసిన తర్వాత దాన్ని కూడా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తెలీదు. బట్ ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం బట్టి అయితే ఇద్దరే అని అన్నారు. బట్ ఏదైనా కానీ కూడా అది నిర్ధారణ చేస్తారు. డిమాలిష్ ఏం చేయరు, అది స్ట్రక్చరల్ గా పెద్ద ఇంపాక్ట్ ఉండదేమో అనుకుంటున్నాం. బట్ అయినా కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ తోటి అసెస్ చేపిస్తారు, చేపించి చూస్తారు. పిల్లర్స్ నాలాలు అనేది కాదు, అది ఏంటంటే మొత్తం నాలా పక్కన ఉన్నటువంటి ఏరియాని వీళ్ళు నోటరీ మీద కొని చేస్తున్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ దాంట్లో కడుతున్నారు ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. ఎందుకంటే నోటరీ మీద అవుతున్నాయంటే రిజిస్ట్రేషన్ కాని ల్యాండ్స్, లేకపోతే నాలా పక్కన ఉన్నటువంటి బఫరు వాటిలో ఉన్న ల్యాండ్స్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి వాటిల్లో వీళ్ళు కడుతూ ఒక్కొక్కళ్ళు 7-8 అంతస్తులు కడుతూ దానికి పర్మిషన్స్ లేకుండా చేయడం తోటి ఇప్పుడు ఈ రోజు ఈ దుర్ఘటనకు కూడా మెయిన్ కారణం. చూస్తారు, చూసిన తర్వాత చెప్తారు. తప్పకుండా అందుకోసమే ఇప్పుడు విత్ పోలీసు వారితోటి కార్పొరేషన్ వాళ్ళతోటి నాలాస్ మీద ఉన్న బిల్డింగ్స్ ఐడెంటిఫై చేస్తాము. అది మరీ ఏంటంటే స్ట్రక్చరల్ పరంగా చాలా డేంజరస్ గా ఉన్న వాటిని డెఫినెట్ గా వీల్ హ్యావ్ టు పుల్ ఇట్ డౌన్. వచ్చింది, సీజ్ చేసి 4 నెలల క్రితం వర్క్ స్టాప్ చేసి సీజ్ చేయబడింది, ఆపారు పని. నిన్నటి నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. మనం తెలుసుకొని వచ్చే లోపల అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సీజ్ చేశారండి 4 మంత్స్ క్రితం. నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. జరగలేదండి. పక్కన వాళ్ళు కూడా అదే చెప్పారు. సీజ్ చేసిన తర్వాత 4 నెలలుగా పని జరగట్లేదు. నిన్న మళ్ళీ మొదలు పెట్టారు. కంప్లైంట్ అపార్ట్మెంట్ కంప్లైంట్ వచ్చింది. బిల్డింగ్ 4 నెలల క్రితం సీజ్ కూడా చేయడం జరిగింది. 4 నెలల నుంచి పని జరగలేదు. నిన్న మళ్ళీ మనకు తెలియకుండా మొదలు పెట్టారు. అంత లోపల అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. డెమాలిష్ చేయాలంటే ఇప్పుడు అదే చేస్తాం. వీ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్ అండి. దాని తర్వాత వీ హ్యాడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ కోర్టు, అలాంటివన్నీ జరిగింది. సీజ్ చేసేసినాం ఎట్లా పర్మిషన్ వచ్చేది. రిమైనింగ్ బిల్డింగ్ పైన కూడా కంప్లైంట్స్ ఉన్నాయా ఇప్పుడు అనాథరైజ్డ్? ఇప్పుడు అంటే కంప్లైంట్ ఉన్నా లేకపోతే మేము హైదరాబాద్ కమిషనర్ గారు ఇద్దరం చూసామండి. సమ్ థింగ్స్ విల్ డెమాలిష్. చుట్టుపక్కల చెప్పారు కదా సార్, అనాథరైజ్డ్ బిల్డింగ్స్ ఇంకా ఉన్నట్టు సార్ మీ ఏరియాలో. క్లియర్ గా హైడ్రా కమిషనర్ గారు, సిఎంసి కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అందరు కూడా మాట్లాడటం జరిగింది. ఈ సంఘటన పెద్ద దురదృష్టకరమైన సంఘటన. మీ అందరు కూడా తెలుసు, మా అందరికన్నా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మీకు బాగా అవగాహన ఎక్కువ ఉంది. ఎందుకంటే అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి. మరి ఈ పరిస్థితుల్లో ఇది 2వ సంఘటన అంజయ్ నగర్ లో జరగటం. ఆ రోజులు కేసులు పెట్టడానికి కూడా హైడ్రా రోబో పక్కలైనా తీసుకొచ్చి కూలగొట్టడం కూడా జరిగింది. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ముందు ఇంటిమేషన్ చేయాలి, అప్పుడు దాకా ముట్టుకోవడానికి వీల్లేదని రకరకాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ వెనక్కి తగ్గ పరిణామాలే ఈ రకంగా దారితీసినాయి. ఇప్పుడు అన్ని చూసాం, పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కాబట్టి ఇది ఒకటే ఏరియా కాదు, ఎక్కడెక్కడైతే 8
10 ఫ్లోర్లు అయితే కడుతున్నారో అన్నిటినీ కూడా హైడ్రా కమిషనర్ గారు, సిఎంసి కమిషనర్ గారు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రోజు నుంచే ఈ పని కూడా ఒక గంటన్నరలో స్టార్ట్ చేసి కంటిన్యూషన్ చేస్తాం తప్పించి మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇవ్వం. మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది సార్? మీరు మీ నియోజకవర్గంలో మీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? బాగుండాలి అని కోరుకున్నాం. అది వెరితలలు వీసింది. వాటిని ఇప్పటికైనా కూడా కట్ చేయాలి కాబట్టి కనీసం ఎటువంటి ఆటంకాలు వచ్చినా వెనకాడకుండా ముందుకు పోతాం. హైడ్రాకి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వబోతారు? ఇల్లీగల్ ని కంట్రోల్ చేయాలా, పూర్తిగా రిస్ట్రిక్ట్ చేయాలా అనేది ఖచ్చితంగా క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఒక్కసారి ఘటనా స్థలాన్ని పరిశీలిద్దాము. ఘటనా స్థలంలో ప్రస్తుతం శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి డంపింగ్ అంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. మనకు ప్రత్యక్షంగా ఒకసారి సిచ్యువేషన్ ని చూద్దాము. భవనాల నడుమ ఈ బిల్డింగ్ కనబడతా ఉంది. మొత్తం 70 గజాల స్థలంలోనే ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేశారు. అది ఒక్కసారిగా నాలా పక్కకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంగణం కావడంతో ఒకేసారిగా కుప్పకూలి కింద పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే సాగుతూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఏదైతే ఉదయం నుంచి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. చాలా తక్కువ స్పేస్ లో కేవలం ఒక కారు పార్క్ చేసేటువంటి స్థలంలోనే ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మించడం కారణంగా పక్కకు నాలా ఒకటి ఏర్పాటై ఉండడము, ఆ పక్కనే గ్రౌండ్ సెల్లార్ వర్క్ సాగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ ఫోర్స్ అంతా కూడా దీనిపైన పడినటువంటి కారణంగానే ఈ డెమోలిష్ అయి ఉండవచ్చు అనేది మాత్రం హైడ్రా కమిషనర్ చెప్తా ఉన్నారు. చాలా దగ్గరగా ఘటన జరిగినటువంటి ప్రాంగణాన్ని మనం ప్రత్యక్షంగా ప్రజలకు చూపిస్తా ఉన్నాము. ఎంత తక్కువ స్పేస్ లో ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయబోయాడు, అది ఎలా కూలి కింద పడిపోయింది అనేది కనిపిస్తా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒకసారి ఈ విజువల్ ని మనం చూస్తుంటే ఆ భవనం అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ భవనం పైన పడుతుంటే ఈ భవనం దాన్ని అడ్డుకొని ఆ శకిలాలని ఆపి ఆ శిథిలాన్ని కూడా కింద పడకుండా ఈ గోడ మొత్తం కూడా పూర్తిగా పగుళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒకవేళ ఈ భవనం లేకపోతే మాత్రం ఈ 7 అంతస్తుల భవనం మొత్తం పూర్తిగా ఇటువైపుగా పడేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఈ ఏరియానంతా కూడా పోలీసులు మార్కేసి ఎక్కడ కూడా ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా ఎవరు కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ ప్రమాదానికి గురవ్వకుండా మాత్రం ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విజువల్ గా రైట్ సైడ్ ప్లాన్ చేస్తే అటువైపుగా కార్నర్ ప్రాంతం అంతా కూడా ఇటుకలంతా బయటికి దర్శనం ఇస్తా ఉన్నాయి. ఈ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా ఆ బిల్డింగ్ కి రాసుకుంటూ ఒక్కొక్క భవనం ఫ్లోర్ కిందికి పడిపోతుండడంతో ఆ పక్కన ఉన్నటువంటి బ్లూ లింక్ ఉన్నటువంటి ఆ ఇటుకలు కూడా బయటకు వచ్చి ఆ ఇటుక కూడా రాసుకుంటూ కిందికి పోయినట్టుగా కనబడుతుంది. భారీగా పిల్లర్లు కనబడతా ఉన్నాయి, కింద బీమ్స్ కనబడతా ఉన్నాయి, స్టీల్ రాడ్లు, ఐరన్ రాడ్లు, భారీ వజును ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా కనబడతా ఉంది. ఈ ఘటనలో మాత్రం కేవలం 2 మాత్రమే చనిపోయారు, ఎవరు కూడా కార్మికులు లేరు అంటూ మాత్రం స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు. పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. హైదరాబాద్ నడిబొడ్డు గచ్చిబౌలిలోనే ఎన్ని భవనాల పక్కనే చుట్టుముట్టుగా 4 భవనాలు 4 వైపుగా ఉన్నాయి. 4 భవనాల మధ్యలోనే ఈ 70 గజాల్లో ఈ 50 గజాల్లో 7 అంతస్తులు కట్టే నిర్మాణం చేయడము, ఈ పక్కకు నాలా ప్రవహించేటువంటి ప్రాంతం ఉండడము, దాంతోపాటు అదే పక్కన సెల్లార్ కోసం గోతులు తీసి ఆ సెల్లార్ ప్రాంగణంలో ఈ వర్క్ జరుగుతుండటంతో ఈ ప్రమాదం జరిగింది అని ఆ భవనానికి ఏర్పాటు చేసినటువంటి కట్టలు కూలిపోయి కింద పడి దానిపైన స్లాబ్ పడి ఇటుకలు పడి మొత్తం అల్లాకొల్లం చెల్లా చెదలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒకసారి కింది భాగం నుంచి పరిశీలిస్తే మాత్రం చాలా డేంజరస్ గా సిచ్యువేషన్ కనబడుతోంది. ఈ నా లెఫ్ట్ సైడ్ చేతి పక్కన ఆ పిల్లర్ పక్కన పూర్తిగా ఆ బిల్డింగ్ కూలిపోయినటువంటి శిథిలాలన్నీ కూడా ఇటువైపుగా దూసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ బిల్డింగ్ కూడా ప్రమాదం పొంచి ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. రావడం, ఈ మట్టి మొత్తం ఇటు దూసుకురావడము, ఇటువైపుగా ఉన్నటువంటి కార్మికులంతా కూడా పరారవ్వడము చాలా క్లియర్ గా స్లాబ్ అంతా కూలి ఒక్క పైకి ఒరిగినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అటువైపుగా ఏర్పాటు చేసినటువంటి కర్రలన్నీ కూడా పగిలిపోయి ఆ కర్రలన్నీ కూడా విరిగిపోయి అసలు బేస్ సపోర్ట్ లేకుండా చిన్న స్పేస్ లో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ ని మనం చూస్తా ఉన్నాము. బిల్డింగ్ అటువైపు ఇటువైపుగా అసలు ఏమాత్రం బలం లేకుండా ఈ బిల్డింగ్ ని నిర్మాణం చేయడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఒకవేళ నిజంగానే వందలాది మంది ఈరోజు 10ల సంఖ్యలో కార్మికులు ఉన్నట్టయితే మాత్రం తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అటువైపుగా బిల్డింగ్ ని పరిశీలిస్తా ఉన్నాము. బిల్డింగ్ 70 గజాల పక్క బిల్డింగ్ పైన స్టెప్స్ కి ఏర్పాటు చేసినటువంటి గోడలు సైతం
కూలిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి. చాలా బేస్ లేకుండా, బలం లేకుండా ఆ స్టెప్స్ ని కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ స్టెప్స్ కి కట్టినటువంటి సైడ్ గోడ, రేలింగ్, పక్కన ఉన్నటువంటి స్టీల్ రాడ్స్ అన్ని కూడా ఈ 7 అంతస్తుల భవనం కూలిపోయేటప్పుడు ఈ 4 వైపు బిల్డింగ్స్ ఆనుకొని పడిపోవడంతో ఆ చివరి కార్నర్స్ అన్ని కూడా విగిరిపోయి పూర్తిగా కింది పడిపోతుంది. ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందో చూస్తాం. సిమెంట్ కూడా ఏ క్షణంలోనైనా జారి కింద పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కింద దానికి బేస్ లేదు, దానికి కింద సపోర్ట్ లేదు. కాబట్టి ఈ మెట్లకు కట్టినటువంటి గోడ కూలిపోయి పడిపోయింది. ఆ పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లకు చెందినటువంటి గోడ కూడా ఏ క్షణంలోనైనా కూలిపోయి కింద పడేటువంటి అవకాశం ఉంది. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇంకా కొంత డేంజరస్ గానే ఉంది. అటువైపు బిల్డింగ్ మీద ఉరగడము, రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఉరగడము, వెనకాల ఉన్నటువంటి భవనం మీద ఉరగడము, పక్కన ఉన్నటువంటి భవనం మీద ఉరగడం. ఒకేసారి 7 అంతస్తుల భవనం 4 వైపున ఆ బిల్డింగ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. 4 వైపుల నుంచి ఆ భవనాలన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఆ పిల్లర్లని రావడము, ఆ కార్నర్స్ అన్ని కూడా పడిపోవడం. మనకు కింద కనపడుతున్నటువంటి అన్ని కూడా కూలిపోయినటువంటి భవనానికి చెందిన సిమెంట్, కర్రలు, ఆ భవనానికి ఏర్పాటు చేసినటువంటి నెట్, ఇవన్నీ కూడా నిచ్చెన, లాడర్స్, లోపల ఉన్నటువంటి 7 అంతస్తుల భవనానికి పైన వర్క్ చేస్తూ ఉండగా దానికి అప్పటి వరకు 2 కార్మికులు చనిపోయారు. 2 కూడా మహారాష్ట్రకు చెందినటువంటి లేబర్. ఈరోజు టైల్స్ వర్క్ జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకెవరు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకొని లేరు. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే సాగుతా ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ లో ఈ రకమైనటువంటి భవనాలు పుట్టగొడుగులా వెలిసి ఉన్నాయి. కనీసం అధికారులకు తెలియకుండా ఈ భవనాల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లేడీ కమిషనర్ కూడా మీడియాతో మాట్లాడాడు. మా నోటీస్కి వచ్చినటువంటి వెంటనే ఈ భవనాన్ని ఆల్రెడీ 4 నెలల క్రితమే సీజ్ చేశాము. మళ్ళీ నిన్న నుంచి వర్క్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. తమ పరిధిలో గానీ, హైదరాబాద్ పరిధిలో గానీ హైడ్రా ఇప్పుడు కొత్త టాస్క్, తమ హైడ్రా పరిధిలో ఉన్నటువంటి భవనాలన్నింటిని కూడా గుర్తించి ఎక్కడెక్కడ ఇల్లీగల్ గా తక్కువ స్పేస్ లో ఎక్కువగా ఫ్లోర్స్ ని ఏర్పాటు చేసి పర్మిషన్ లేకుండా వాటిని ఈ నాలా పక్కని ఆక్రమణ చేసి చెరువు పక్కన కబ్జా చేసి ఈ భవనాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. వాటన్నిటిపై కూడా దృష్టి పెట్టి త్వరలో అవన్నీ కూడా డెమోలిష్ చేయబోతా ఉన్నట్టు మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. ఏంటి రవితేజ, ఇప్పుడు ఇంటి ఓనర్ సాజిద్కి ఇటువంటి ఎన్నిలు ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా ఆ సాజిద్పై పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేశారు? ఇప్పటికే బిల్డర్ పైన కేసు నమోదు చేశారు. బిల్డర్ ని కూడా పోలీస్ స్టేషన్ కి రమ్మంటూ ఇప్పటికే పోలీసుల నుంచి కూడా ఫోన్ వెళ్ళింది. ల్యాండ్ లార్డ్ కమ్ బిల్డర్ ఒకటే అవ్వడంతో అధికారులు గుర్తించి ఈ తక్కువ ప్రదేశంలో ఇన్ని ఫ్లోర్లతో కూడినటువంటి భవనాన్ని ఏర్పాటు చేస్తే అది ప్రమాదకరంగా ఉంటుందని ఒక విషయాన్ని తెలియజేసినప్పటికీ అతని కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులని మేనేజ్ చేసి ఈ రోజు 7 అంతస్తుల భవనాన్ని నిర్మించడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇంకెవరు కూడా ప్రమాదశాత్తు ఇటువైపు బిల్డింగ్ పైన ఒరిగినప్పుడు దాంట్లో వ్యక్తులు లేకపోవడము, అటువైపు భవనం పైన పడ్డప్పుడు కూడా అక్కడ కూడా పబ్లిక్ పైన ఈ శిథిలాలు పడకపోవడంతో మాత్రం పీస్ఫుల్ గా ఆ బిల్డింగ్ తనంతలు అదే కుంగిపోయి కింద పడిపోయింది. కానీ దాంట్లో పనిచేసేటువంటి 2 కార్మికులు మాత్రం మృత్యువాత పడ్డారు. 2 కూడా మహారాష్ట్రకు చెందినటువంటి లేబర్. ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించింది. హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బఫర్ జోన్ లో FTL పరిధిలో గానీ ఈ నాలాలని కబ్జా చేసి నాలా పరిధిలో ఇలాంటి భవనాలను ఏర్పాటు చేయడం కోసమే హైడ్రా ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగిన ఘటన తర్వాత కమిషనర్ ఇందాక కూడా మాట్లాడినప్పుడు హైదరాబాద్ లో ఇంకా ఈ రకమైనటువంటి తక్కువ స్పేస్ లో కబ్జా చేసి అక్కడ భవనాలను ఏర్పాటు చేస్తా ఉన్నారో వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాము. అవన్నీ కూడా లీస్ట్ తీస్తాము. ఆ లీస్ట్ అంతా కూడా బయటికి తీసి డాగ్ స్క్వాడ్, NDRF సిబ్బంది డాగ్ స్క్వాడ్ ని తీసుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇంకెవరైనా ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారా, ఇంకెవరైనా వ్యక్తులు దీంట్లో ఉన్నారా అనే దానిపై కూడా ఈ డాగ్ స్క్వాడ్ గుర్తించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం NDRF సిబ్బంది లోపలికి వెళ్తా ఉన్నారు. ఇంకెవరైనా ప్రమాద స్థలంలో వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారా వ్యక్తులు అనేది బ్లడ్ ద్వారా ఈ శునకం గుర్తించి అది అధికారులకు సమాచారం ఇవ్వబోతా ఉంది. ఎంత హై రిస్క్ లో ఉన్నా, ఎంత ప్రమాదకరంగా ఉన్నా, అది కూలిపోయినటువంటి సిచ్యువేషన్ లో ఉన్న NDRF సిబ్బంది ఎంత లోపలికైనా దూసుకెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సీన్ ని పరిశీలిస్తా ఉన్నారు. డాగ్ ని తీసుకొని లోపలికి వెళ్తా ఉన్నారు. ఈ 7 అంతస్తుల భవనంలో ఇంకెవరైనా కార్మికులు చిక్కుకొని ఉన్నారా, ఈ డాగ్ గుర్తించి అధికారులని అప్రమత్తం చేయడం కోసం అధికారులు ప్రస్తుతం ఈ ఏరియానంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని NDRF సిబ్బంది పూర్తిగా గాలిస్తా ఉన్నారు. ప్రస్తుతం
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేపడుతున్నటువంటి చర్యలు ఒక్కసారిగా ఎలా వాళ్ళు ఇస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూద్దాం. ఇటువైపుగా అంటే ఇది భవనానికి పక్కగా ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశం, కొంత అధికారులకు ఈజీగా లోపలికి వచ్చి వ్యక్తులని ఇక్కడ ఉంటే మాత్రం ఆ కార్మికులందరినీ కూడా బయటికి సురక్షితంగా రక్షించేటువంటి చర్యలు అయితే సాగుతా ఉన్నాయి. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నది. ఆ స్లాబ్ శిథిలాలన్నీ కూడా తొలగిస్తూ, ఐరన్ రాడ్స్ అన్ని కూడా తొలగిస్తూ, ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంగణాన్ని అంతా తొలగిస్తూ, వాళ్ళు ఇంకా ఎవరైనా దీంట్లో చిక్కుకొని ఉన్నారా అంటూ కూడా ఆ పిల్లర్ల వెనక ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే సీన్ లోకి దిగి రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఈ ప్రదేశాన్ని అంతా కూడా రెస్క్యూ జోన్ కిందికి పరిగణిస్తూ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇక్కడికి చేరుకొని ఎవరైనా చనిపోయిన వ్యక్తులు కానీ, సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఆ డాగ్ ని తీసుకొచ్చి ఆ డాగ్ ద్వారా లోపల ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు అయితే ఇక్కడికి చేసుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఈ భవన యజమానిపై మాత్రం కేసు పెట్టి కఠినంగా బిల్డర్ పైన చర్యలు తీసుకోబోతా ఉన్నారు. మొత్తం ప్రాంగణాన్ని డాగ్ స్క్వాడ్ సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనకు విజువల్లో కనబడతా ఉంది. డాగ్ స్క్వాడ్ ఎన్డీఆర్ఎఫ్ డాగ్ ట్రైన్ అయినటువంటి డాగ్, బ్లాక్ కలర్ డాగ్ మనకు కనబడతా ఉంది. ఆ బ్లాక్ కలర్ డాగ్ సహాయం తీసుకొని వీళ్ళు ఒకవేళ చనిపోయిన ఉంటే ఆ స్మెల్ ద్వారా ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడంటూ కూడా ఆ డాగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇమీడియట్ గా అధికారులు అప్రమత్తం అయ్యి ఆ కింద ఉన్నటువంటి డెడ్ బాడీని తీయడము లేదా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు ఆ శబ్దాలని ఈ డాగ్ గుర్తించి ఆ అధికారులకు సమాచారం ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకొని లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అంటూ మాత్రం రెస్క్యూ ఆపరేషన్ అయితే సాగుతా ఉంది. హైడ్రా ఉదయం నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ టీం సేకరిస్తూ ఉంది. ప్రస్తుతం స్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. బిల్డర్ పైన ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరిపై కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ దిగి ఈ సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. కొద్దిసేపు తర్వాత ఈ చర్యలన్నీ ముగిసిన తర్వాత ఇంకా ఎవరు లేదు వీటి కింద, అందరినీ పీస్ఫుల్ గా తొలగించాము, ఇద్దరు మాత్రమే చనిపోయారంటూ మాత్రం ధృవీకరించాల్సి ఉంది. ఆ వివరాలన్నీ కూడా అందజేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ 4 భవనాలు వైపుగా ఉన్నటువంటి యజమానులందరికీ కూడా అధికారులు సూచించారు, ఈ భవనాల్లో నుంచి ఇమీడియట్ గా వెళ్లిపోండి, ఎవరు కూడా ఈ పరిసర ప్రాంగాల్లో ఉండకండి. ఇప్పటికే ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఈ బిల్డింగ్ భవనాలపై కాబట్టి ఏ క్షణంలోనైనా ఈ భవనాలు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఇటువైపుగా రాకుండా అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ మాత్రం సూచనలు ఇవ్వడంతో ఈ 4 వైపుగా ఉన్నటువంటి భవన యజమానులు, రెసిడెంట్స్, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.